హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిరా. ఈరోజు మనం మంచి స్నాక్ ఐటెం చేసుకుందాము. పిల్లలకి బాగా నచ్చుతుంది. హెల్దీ స్నాక్ ఐటెం ఆలూ టిక్కీ. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకుందాము. బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేయడం అదంతా ఏం లేకుండా క్రిస్పీగా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకుందాము. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆలూ టిక్కీస్ అంటే మీకు ఎంతమందికి ఇష్టమో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. లేదా ఆలూతో ఇంకేమైనా స్నాక్స్ కావాలంటే కూడా నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. దీనికోసం నేను 3 మీడియం సైజ్ ఆలుగడ్డల్ని ఉడికించి తొక్క తీసి ఇలా మ్యాష్ చేసి పెట్టుకున్నాను. మ్యాష్ చేసుకోవచ్చు, గ్రేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వాము వేసుకుందాము. ఇది ఆప్షనల్, నచ్చితేనే వేసుకోండి. ఒకసారి ఇలా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. వాము వేసుకోవడం వల్ల మంచి డైజెషన్ అవుతుంది. ఎప్పుడైనా ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు వాము వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, డైజెషన్ కూడా బాగా అవుతుంది. 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారం పొడి కూడా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. చిన్నగా చాప్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. మీ కారాన్ని బట్టి వేసుకోవాలి ఏదైనా. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర. ఇప్పుడు దీంట్లో ఉప్మా రవ్వ వేసుకోవాలి. 3 to 4 టేబుల్ స్పూన్స్ ఉప్మా రవ్వ. ఇది మామూలుగా మనం ఉప్మా చేసుకుంటాం కదా, బాంబే రవ్వ అదే. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పిండి ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి. అంటే పల్చగా అనిపించింది అనుకోండి, కొంచెం బియ్యం పిండి వేసుకొని కలుపుకోవచ్చు. లేదు గట్టిగా అయిపోయింది, పొరపాటున పిండి ఎక్కువ పడింది అనుకోండి, కొన్ని వాటర్ చల్లుకొని కూడా మనం కలుపుకోవచ్చు. కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ సరి చూసుకోండి. సాల్ట్ కానీ ఇంకా కారం కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేతికి ఆయిల్ రాసుకొని ఒక చిన్న ముద్ద తీసుకొని ఇలా లెఫ్ట్ హ్యాండ్ మీద పెట్టుకొని ఈ షేప్లో చేసుకోవాలి. రౌండ్ షేప్లో ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుని ఇప్పుడు వీటిని షాలో ఫ్రై చేసుకుందాము. ప్యాన్ వేడి చేసుకోవాలి. కొంచెం మందంగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి. దాంట్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టిక్కీలను ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి. ఒక్క నిమిషం ఫ్రై అవ్వనివ్వాలి. అంటే ఇది తిరగేసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తిరిగేసుకుందాము. ఇవి చూడండి, కొంచెం బ్రౌన్ కలర్ అయింది కదా. ఇలా మొత్తం అంతా బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకదు. లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇంకొక నిమిషం కాలిన తర్వాత మళ్ళీ తిరిగేసుకోవాలి. ఇలా అన్నీ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, అంతే. చూసారు కదా ఆలూ స్నాక్స్ ఎంత బాగా ప్రిపేర్ చేసుకున్నామో. చాలా చాలా ఈజీ, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి మాత్రం బాగా నచ్చుతుంది. ఈవినింగ్ టైం స్నాక్స్కి చాలా బాగుంటాయి. దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. మనం కావాలనుకుంటే ఇందులో చాట్ మసాలా, కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. మనకు కావాల్సిన అంటే మనం తినగలిగే మసాలాలు ఏవైనా కూడా కలుపుకోవచ్చు. ఇందులో అస్సలు ప్రాబ్లం లేదు. కొంచెం మందంగా ఉన్న ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. మనం ఉప్మా రవ్వ, బియ్యం పిండి ఎందుకు వేసుకున్నామంటే క్రిస్పీగా రావడానికి. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. నచ్చిందా?
మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఏమైనా సజెషన్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.